అవి రామచిలుకలు కావు, కానీ వాటిని మించిన అందం వాటి సొంతం. వాటిని చూస్తే ఆనందం కలుగుతుంది. ఇంతకీ అవి ఏమిటంటారా? సీతాకోక చిలుకలు. ప్రకృతి అందాన్ని మరింతగా ఇనుమడింపచేస్తోన్న సీతాకోక చిలుకలను చూస్తే తమను తాము మైమరిచిపోతారు ప్రకృతి ప్రేమికులు. అందమైన కీటకాలివి, జీవ వైవిధ్యానికి ప్రతీకలు. ఎక్కడైతే సీతాకోక చిలుకలు స్వేచ్ఛగా విహరిస్తాయో అక్కడ జీవ వైవిధ్యం ఉన్నట్లు చెబుతూ ఉంటారు జీవశాస్త్రవేత్తలు. తెలుగు రాష్ట్రాల్లో వీటి జాతులు, సంఖ్యను తేల్చే పనిలో పడ్డారు అటవీ శాఖ అధికారులు, వైల్డ్ లైఫ్ సంస్థ సిబ్బంది, పర్యావరణవేత్తలు. సృష్టి అందాన్ని, అతివల సౌందర్యాన్ని సీతాకోక చిలుకలతో పోల్చుతాం. పూలలోని మకరందాన్ని ఆస్వాదించి సృష్టిలోని రంగులన్నీ తాను పులుముకున్నట్లు సొబగులద్దే మృదువైన ప్రాణి సీతాకోక చిలుక అని వర్ణిస్తూ ఉంటారు కవులు. ఇంకా చెప్పాలంటే సృష్టిలో ఏ జీవి సీతాకోక చిలుక అందానికి సరిరాదంటారు. సీతాకోక చిలుక కాలం, జాతులను బట్టి 1 వారం నుండి ఏడాది వరకు ఉంటుంది. బటర్ఫ్లైస్ని కెమెరా క్యాప్చర్ చేస్తుంటే మీ ఫీలింగ్స్ ఏంటి, ఎట్లా అనిపించింది? ఇన్ని రకాల బటర్ఫ్లైస్ మీరు పట్టణ ప్రాంతాల్లో, అర్బన్ ఏరియాలో ఎక్కడైనా చూసారా? యాక్చువల్గా నేను బర్డ్ ఫోటోగ్రాఫర్స్ని కూడా. సో మ్యాక్సిమం బర్డ్స్నే క్యాప్చర్ చేస్తూ ఉంటాను. ఈ బటర్ఫ్లై సర్వే ద్వారా నేను ఏదైతే బటర్ఫ్లై సిటీస్లో దొరకవో మేము ఈరోజు చూసాము. అక్కడ ఏదైతే రేర్ ఉందో ఇక్కడ చాలా కామన్గా కనిపించింది. సో మేము కామన్ బ్యాండెడ్ పీకాక్ బటర్ఫ్లై చూసాము. సిటీస్లో అసలు అది రేర్, కనపడదు. సో మొత్తం ఎన్ని రకాల బటర్ఫ్లైస్ మీకు ఇక్కడ ఈ ఫారెస్ట్ ఏరియాలో చూసారు, మీరు వాటి క్యాప్చర్ చేశారు? సో యాక్చువల్గా కౌంట్ అయితే 85 ఉంది. నేను పర్సనల్గా ఒక 30 స్పీసీస్ క్యాప్చర్ చేయగలిగాను. మొత్తం అందరం కలిసి 85 వరకు చేశాము. నేను పర్సనల్గా ఈజీగా 40 చూసుంటాను నేను, అంతే. ఇంకా ఇప్పుడు నేను బయట కనిపిస్తూ గుర్తుపడతా కూడా మళ్ళీ అట్లా. ఇవన్నీ ఫస్ట్ టైం 2 డేస్లో ఇవన్నీ తెలుసుకోగలిగాము. It was really well organized by Nageshwar sir and super guided by Dr. Chitra Shankar ma'am, and we were posted in Tadwai Huts range, and we did 4 surveys in 2 days. In this 4 days I was able to identify at least 64 species. In total, everyone together we have identified more than 80 species. తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరు నాగారం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో సీతాకోక చిలుకలపైన అధ్యయనం సాగుతోంది. వరంగల్ వైల్డ్ లైఫ్ సొసైటీ, అటవీ శాఖ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ సర్వేలో 9 రాష్ట్రాలకు చెందిన పరిశోధకులు పాల్గొంటున్నారు. అడవిలో తిరుగుతూ రంగురంగుల సీతాకోక చిలుకలను కెమెరాలో బంధిస్తూ వాటి జాతులపై అధ్యయనం చేస్తున్నారు. ఏటూరు నాగారం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ప్రస్తుతం ఈ బటర్ఫ్లై సర్వే కొనసాగుతుంది. ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సర్వేలో వివిధ రాష్ట్రాల నుండి చాలామంది ఉత్సాహంగా వచ్చి బటర్ఫ్లైస్ లెక్క తేల్చేందుకు పాల్గొంటున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు ఈ ఫారెస్ట్లో తిరుగుతున్నారు, ఇప్పటివరకు ఎన్ని రకాల ఈ బటర్ఫ్లైస్ని గుర్తించారు? దీంట్లో రేర్గా కనిపించేటువంటి బటర్ఫ్లైస్ ఏమున్నాయి? వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పటి వరకు దాదాపుగా 80 జాతులను ఇక్కడ గుర్తించడం జరిగింది. యాక్చువల్గా మన రాష్ట్రంలో 142 ఉన్నాయి. అందులోపల దాదాపుగా 80 జాతులు ఇక్కడ ఉన్నాయంటే నిజంగా ఏటూరు నాగారం ఫారెస్ట్ చాలా బయోడైవర్సిటీ కలిగిన ప్రాంతము. సో ఇందులోపల ముఖ్యంగా కొన్ని స్పెషల్ జాతులు, వాటిని రెడ్ ఐ బటర్ఫ్లై లాంటి వాటిని ఒక 3 నుంచి 4 కొత్త స్పీసీస్ను ఇక్కడ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ సర్వేలో. 3 రోజుల పరిశోధనలో మొత్తం 80 రకాల సీతాకోక చిలుకలు ఈ అభయారణ్యంలో ఉన్నట్లు గుర్తించారు. వీటిలో అరుదైన జాతులకు చెందిన బారోనెట్, బాబ్రీ బ్లూ, ఇండియన్ జేజే-టెల్, రెడ్ ఐ, టానీరాజు, కామన్ ఫోర్రింగ్ సీతాకోక చిలుకలున్నట్లు చెబుతున్నారు. సీతాకోక చిలుకల కోసం అడవులను జల్లెడ పడుతోంది వరంగల్ వైల్డ్ లైఫ్ సొసైటీ. ప్రపంచవ్యాప్తంగా 17,500 రకాల సీతాకోక చిలుకల జాతులున్నాయి. వీటిలో భారతదేశంలో 1,500కు పైగా జాతుల సీతాకోక చిలుకలున్నట్లు పరిశోధనలో గుర్తించారు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 170కి పైగా జాతుల సీతాకోక చిలుకలుండగా 140 జాతుల సీతాకోక చిలుకలు తెలంగాణలో ఉన్నాయంటున్నారు.
ఏటూరు నగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇక్కడ ఆకురాల్సు మరియు పాక్షిక సతత హరితారణ్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్నో జీవులకు ఆలవాలం. ఇందులోపట బటర్ఫ్లైస్ అనేటువంటిది పర్యావరణ సమతుల్యతలో కీలకమైనటువంటి భాగం. అవి గనక అంతరించిపోయిన తేనెటీగలు కానీ లేదా సీతాకోక చిలుకలు కానీ ఒకవేళ అంతరించిపోయినట్లయితే రానున్న కాలం లోపట జీవ వైవిధ్యం అనేది కుంటుపడుతుంది. తద్వారా మానవాళికి ఈ ఫుడ్ అనేటువంటిది దొరకడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి కనీసం ఉన్నటువంటి జాతులనైనా సంరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ సర్వేను ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ మరియు ఫారెస్ట్ శాఖ ములుగు డివిజన్ వారు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. పెరుగుతోన్న నగరీకరణ, వాహనాలు, పరిశ్రమల కాలుష్యంతో సీతాకోక చిలుకల మనుగడ ప్రమాదంలో పడిందంటున్నారు అధ్యయనంలో పాల్గొంటున్న అటవీ శాఖ అధికారులు, పర్యావరణవేత్తలు. అసలు ఈ సర్వే నిర్వహించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ నిర్వాహకులు నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. ఫారెస్ట్ హ్యాబిటాట్ అన్డిస్టర్బ్డ్గా ఉంది కాబట్టి ఇక్కడ బటర్ఫ్లైస్ కూడా చాలా కనబడ్డాయి ఒక 2-3 సార్లు వెళ్తే. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని డిఎఫ్ఓ గారిని అడిగి పర్మిషన్ తీసుకొని ప్రపోజల్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా వారు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక్కడ సీతాకోకల గురించి కూడా ఒక సర్వే చేయాలని, అంటే జనరల్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ రీసెర్చ్ వాళ్ళు కానీ వాళ్ళు ఇంటర్నల్గా సర్వే చేస్తారు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే సిటిజన్స్ బటర్ఫ్లై సర్వే అంటే పౌరులను ఇన్వాల్వ్ చేయడం అని. దాదాపు 60 మంది పాల్గొన్నారు ఈ సర్వేలో. దాదాపు 8 రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మరియు కర్ణాటక, కేరళ, రాజస్థాన్ నుంచి కూడా చాలామంది రావడం జరిగింది. ఏటూరు నాగారం అభయారణ్యం పచ్చదనానికి మారుపేరుగా నిలుస్తోంది. అనేక రకాలైన జంతుజాతులు, అరుదైన వన్యప్రాణులు, ఎన్నో రకాల కీటకాలకు ఈ అడవులు ఆవాసం కల్పిస్తున్నాయి. సీతాకోక చిలుకలు స్వేచ్ఛగా ఇక్కడ విహరిస్తున్నాయి. ములుగు డిఎఫ్ఓ నేతృత్వంలో ప్రత్యేకంగా సీతాకోక చిలుకలపైన సర్వే కొనసాగుతుంది. ఇప్పటికే ఈ టీమ్స్ ప్రత్యేకంగా సీతాకోక చిలుకల లెక్క తేల్చాడు. సరే, ఎన్ని సీతాకోక చిలుకలను గుర్తించారు? ఇంకా కొన్ని స్పీషీస్ ఉన్నాయి ఇక్కడ, బట్ ఆ స్పీషీస్ లాస్ట్ 2 డేస్లో కనపడలేదు. ఇంకా ఆ సర్వే సెకండ్ టైం, థర్డ్ టైం పెడితే ఇంకా అది కూడా వస్తుంది. బట్ లాస్ట్ 2 డేస్లో 85 స్పీషీస్ ఐడెంటిఫై అయింది. సో బటర్ఫ్లై హ్యాబిటాట్స్ వేరే ఉంటుంది. సో కాబట్టి మన సర్వే అన్ని హ్యాబిటాట్స్ కవర్ చేయడానికి డిజైన్ అయింది. అండ్ దే హ్యావ్ డన్ ది సర్వే ఇన్ ఆల్ ది ఏరియాస్. భారతదేశంలోనే 43 జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయంటున్నారు. జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా నిలుస్తున్న ఈ అందమైన ప్రాణులను రక్షించుకోవాలని పిలుపునిస్తున్నారు పర్యావరణవేత్తలు. వీటి కోసం ప్రత్యేకంగా బటర్ఫ్లై పార్క్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కాంక్రీట్ జంగల్లో మొత్తం బటర్ఫ్లైస్ అని కనుమరుగైపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే బటర్ఫ్లైస్ స్వేచ్ఛగా విహరిస్తాయో ఆ ప్రాంతంలో పూర్తిగా స్వచ్ఛమైన వాతావరణం ఉన్నట్లుగా భావించవచ్చు. ఆ ప్రాంతంలో వన్యప్రాణులు కూడా స్వేచ్ఛగా సంచరించడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏటూరు నాగారం అభయారణ్యంలో బటర్ఫ్లైకి సంబంధించిన సర్వే కొనసాగుతున్న నేపథ్యంలోనే చాలామంది చాలా ఉత్సాహంగా పాల్గొని బటర్ఫ్లై సంఖ్య తేల్చడంలో నిమగ్నమయ్యారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్ద TV9 వరంగల్.